Welcome to all my viewers. I am Dr. DP from Career Coach YouTube ఛానల్. ఈరోజు మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రము జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సంస్థ డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వారికి ఎవరైతే సీరియస్ ఇంట్రెస్ట్ ఉన్నారో వారికి సివిల్స్ ఎలా ప్రిపేర్ కావాలి, గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ కావాలని ప్రత్యేక అవగాహన కార్యక్రమము పూర్తిగా ఉచితంగా 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. వాటి యొక్క వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వివరాలు మీకు గ్రూప్స్, అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా సంసిద్ధం కావాలో మంచి శిక్షణ కూడా దొరుకుతుంది. ఇప్పటికే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ మొదటి బ్యాచ్ కంప్లీట్ చేసి రెండవ బ్యాచ్కి పూర్తిగా శిక్షణ ఇస్తామని చెప్పేసి వారు తెలియజేశారు. 50 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈమెయిల్ ద్వారా మీ రెజ్యూమ్ని, బయోడేటాని సబ్మిట్ చేయాలి. 25th జూలై 2026 25th రోజు కల్లా మీ యొక్క బయోడేటాని ఈమెయిల్ ద్వారా సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకు సివిల్స్ ఎలా సంసిద్ధం కావాలి, గ్రూప్ 1 ఎలా సంసిద్ధం కావాలి అనేటువంటిది చాలా డీటెయిల్గా తెలియజేస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ సాధించినటువంటి వారికి ఐఏఎస్, ఐపీఎస్లకి ప్రత్యేక శిక్షణ సంస్థ మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నది. ప్రతిరోజు 3 hours ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ హాస్టల్ అండ్ రెసిడెన్స్ ఫెసిలిటీ ఉండదు. మీరు ప్రతిరోజు ప్రోగ్రామ్కి అటెండ్ కావాలి, మళ్ళీ వచ్చేసేసి నెక్స్ట్ డే అటెండ్ కావాలి. ఈ 5 days ప్రోగ్రాము ఇక్కడ ఎమినెంట్ పర్సన్, తెలంగాణలోనే టాప్ ఎండ్ ఫ్యాకల్టీతోని ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాటి వివరాలు తెలుసుకుందాం. మీరు ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ వీడియోస్ మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్. ఎంసీహెచ్ఆర్డి టిఐ సంస్థ జూబ్లీ హిల్స్లో ఉన్నది. ఇది ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేశారు. సెకండ్ బ్యాచ్ 50 క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేయడానికి ప్రణాళికలు చేశారు. దీంట్లో సివిల్స్ గ్రూప్ 1 హౌ టు క్రాక్ ఓరియంటేషన్ ఉంటుంది. ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ, ఫ్రీ ట్రైనింగ్, 5 days ప్రోగ్రామ్, బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్, బీఫార్మసీ, ఎనీ డిగ్రీ. 27 నుంచి 31st జూలై ఈ 5 days ప్రోగ్రాము ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఏంటంటే బాగా సీరియస్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి వీళ్ళు శిక్షణ ఇవ్వడానికి ఈ యొక్క ప్రకటన వెలువరిచారు. మీ యొక్క కరికులం బయటే బయోడేటాను ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్కి మీరు పంపించవలసిన అవసరం ఉంటుంది. ctsmchrdti@gmail.com ctsmchrdti@gmail.com అనే ఈమెయిల్కి మీ యొక్క రిక్వెస్ట్ని, మీ యొక్క ఆసక్తిని, మీ యొక్క రెజ్యూమ్ని పంపించినట్లయితే వారు షార్ట్ లిస్ట్ చేస్తారు. దీంట్లో మీరు తెలుసుకునే అంశాలు ఏంటంటే పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనేటువంటి వ్యూహాన్ని తెలియజేస్తారు. ఎగ్జామ్ స్ట్రాటజీ, వ్యక్తిత్వ వికాసము, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఒకసారి సొసైటీలో ఒక పబ్లిక్ సర్వెంట్గా సేవ అందించడానికి వచ్చినప్పుడు
ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా చూడాలి, దేశ అభివృద్ధిని ఎలా ఆకాంక్షించవచ్చు, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి అనేక రంగాలుగా ఎలా చూడవచ్చు అనేటువంటిది, అదేవిధంగా నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ గైడెన్స్, ఈ అన్ని అంశాలు మీరు తెలుసుకుంటారు. ముఖ్యంగా మనం ఇప్పుడు యూపీఎస్సీ గురించి తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ప్రతి సంవత్సరం కూడా 900 పోస్టుల కంటే ఎక్కువ సివిల్స్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వస్తుందండి. అలాంటి పరీక్ష కోసం ఎలా సంసిద్ధం కావచ్చు అని ఇక్కడ చెప్తారు. ప్రిలిమ్స్ ఉంటుంది 2 పేపర్లు, సీసాట్, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది 1750 మార్క్స్, అలాగే ఇంటర్వ్యూ పర్సనల్ టెస్టు 275 మార్క్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఎలా సంసిద్ధం కావాలి, మెయిన్స్కి ఒక రిటర్న్ ఆన్సర్స్ ఎస్సేస్ ఎలా రాయాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఏ రిసోర్సెస్ చదవాలి, ఏది అథెంటికేషన్ ఇన్ఫర్మేషను, ఇంటర్వ్యూకి వ్యక్తిత్వంగా మీరు వివిధ అంశాల మీద ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి కరెంట్ ఈవెంట్స్ మీద ఇంటర్వ్యూస్ ఎలా ప్రశ్నలు వస్తాయని అక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మీద మీకు ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. ఇక్కడ వచ్చేటువంటి రిసోర్స్ పర్సన్స్ మంచిగా అనుభవం ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఉంటారు, లీడింగ్ ఫ్యాకల్టీ ఉంటారు, ఒక మంచి శిక్షణ దొరుకుతుందని కూడా మీకు తెలియజేస్తున్నారు. అలాగే గ్రూప్ 1 కూడా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 కూడా ఎలా సంసిద్ధం కావచ్చు. ప్రిలిమ్స్ ఉంటుంది 150 మార్క్స్కి, మెయిన్స్ 5 పేపర్స్ ఉంటాయి 750 మార్క్స్, టోటల్ 900 మార్క్స్. ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే కనుక 100 మార్క్స్ అడిషనల్గా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ లేకపోతే కనుక ఆ యొక్క రిటర్న్ టెస్ట్ బేసే ఫైనల్ చేస్తారు. ప్రిలిమ్స్ బేస్డ్ మెరిట్ ఇక్కడ మెయిన్స్కి తీస్తారు. మెయిన్స్లో మీరు వ్యాసాలు రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. వాటన్నిటి మీద మెరిట్ బేస్డ్ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఇలా యూపీఎస్సీ కావచ్చు, సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఎలా సంసిద్ధం కావాలి, ఎలాంటి జనరల్ పేపర్లు ఉంటాయి, ఎలాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ పేపర్స్ ఉంటాయి అనేటువంటి పూర్తిగా ఒక అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా దీనికి తెలంగాణ రాష్ట్ర యువత మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. క్వాలిటీ గైడెన్స్ అండ్ మెంటరింగ్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. సక్సెస్ఫుల్ ఆఫీసర్స్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ ట్రైనింగ్. అంటే ఒక విజేత సలహాలు ఎంత బాగా ఉపయోగపడతాయో మీకు ఈ సెక్షన్లో మీకు తెలుస్తాయి. మెంటరింగ్, రైట్ డైరెక్షన్, రైట్ సజెషన్, రైట్ టైం. ఆసక్తి ఉన్న వాళ్లకు, సేవాభావం కలిగినటువంటి వారికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ మొత్తం మీద కూడా జాగ్రఫీకి సంబంధించి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, వరల్డ్ పాలిటీ, ఇండియన్ పాలిటీ, తెలంగాణ పాలిటీ, వరల్డ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డైలీ సైన్స్ అప్లికేషన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, విటమిన్స్, హార్మోన్స్, అదేవిధంగా స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్సు, జనరల్ ఇంగ్లీషు ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగు, ప్రతి అంశం మీద ఒక ఓరియంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది 5 రోజుల ప్రోగ్రాము. మొత్తంగా మీరు మన దేశంలోనే ద ఫస్ట్ సర్వీస్ సివిల్స్ ఏదైతే ఉందో ఎలా క్రాక్ చేయొచ్చు, మీరు ఏ విధంగానైతే ఒక దృఢ సంకల్పంతోనే మీరు ఉండాలో ఈ పోస్ట్ కొట్టే వరకు, తర్వాత
ఈ యొక్క క్రాక్ చేయటమే కాదు, తర్వాత సర్వీస్లో కూడా ఎంత నీతి నియమంగా ఈ యొక్క సంక్షేమాభివృద్ధి, దేశాభివృద్ధి, ఒక సేవాభావంతో ఎలా సర్వీస్ చేయాలనేటువంటిది కూడా ఒక సీనియర్ ఆఫీసర్స్ చాలామంది వచ్చి మీకు శిక్షణ కూడా అందిస్తారని తెలియజేస్తూ, మీరు 25th లోపల ఈ ఈమెయిల్కి మీ రెజ్యూమ్ని పంపించండి. 27th నుంచి 31 వరకు మీకు శిక్షణ స్టార్ట్ అవుతుంది. మీకు ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్లోనే జూబ్లీ హిల్స్లోనే మీకు శిక్షణ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పర్ట్స్ వస్తారు. ఎవరైతే సీరియస్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి. 50 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసుకొని పోటీ పరీక్షలే లక్ష్యంగా పరమావధిగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ అవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మీరు సివిల్స్, గ్రూప్స్ సాధించాలని కోరుకుంటూ, మీరు ఈ యొక్క శిక్షణ కోసం దరఖాస్తు చేసుకొని మీరు షార్ట్ లిస్ట్ అయ్యి మీకు ఈమెయిల్ రూపంలో వస్తుంది. మీకు కాంటాక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ ఆ ఈమెయిల్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలి. అప్పుడు మీకు షార్ట్ లిస్ట్ కమ్యూనికేషన్ కన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్, ఫ్యూచర్ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఆఫ్ తెలంగాణ. I wish all the best. Thank you so much. Thank you all.